శాంతి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం ఒక అగ్ని గురించి తెలుసుకుందాం. చూడండి, ప్రతి విషయంలోని రెండు దృష్టికోణాలు ఉంటాయి. మనం రూపాయి కాయిన్ చూస్తాం కదా, దానికి రెండు వైపులా ఉంటుంది. అలాగే ప్రతి విషయంలోని రెండు దృష్టికోణాలు ఉంటాయి. ఒకటి మంచి చెడు, ఇంకొకటి స్థూలం సూక్ష్మం. చూడండి, పంచతత్వాలు మానవ మనుగడకి ఎంతో ఉపయోగపడతాయి. ఆ పంచతత్వాల్లో ఒకటి అగ్ని. ఈ అగ్ని అంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఆ తత్వంతో మనం కనెక్ట్ అయి ఉంటాం. చూడండి, మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు, జాబ్కి వెళ్తారు, మనం కుకింగ్ చేసుకోవాలి, వంట చేసుకోవాలి, ఏది చేసుకోవాలన్నా, బాక్స్ తయారు చేసుకోవాలన్నా ఏం చేస్తారు? మార్నింగ్ లేగానే పొయ్యి వెలిగిస్తారు కదా. అంటే అగ్నితో ఏం తయారవుతుంది? భోజనం తయారవుతుంది. ఒకవేళ అలా భోజనం తయారు కాకపోతే మనిషి ఎలా నీరసించిపోతాడు? అంటే పాజిటివ్ అగ్నితో భోజనం తయారవుతుంది. ఇంకా ఏదైనా గృహప్రవేశాలైనా అక్కడ శుద్ధి జరగాలని ఏం చేస్తారు? యజ్ఞం చేస్తారు. యజ్ఞంలో కూడా ఏముంటుంది? అగ్ని ఉంటుంది. ఏదైనా కరువు కాటకాలు వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాలు ఎలా? అగ్నితోనే జరుగుతాయి. అంటే వాతావరణం శుద్ధి కావాలన్నా, మనం భోజనం తినాలన్నా అగ్ని అనేది చాలా అవసరం. ఇంకా వివాహాల్లో కూడా మ్యారేజ్ జరిగినప్పుడు ఎలా చేస్తారు? అగ్ని సాక్షిగా, అంటే అగ్నిని సాక్షిగా భావించి వివాహం చేస్తారు. అంటే ఇవన్నీ అగ్ని యొక్క పాజిటివ్ దృష్టికోణాలు. అగ్ని వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకా అగ్నితో మనం భోజనం తయారు చేస్తున్నాము. అగ్ని సాక్షిగా భావించి వివాహాలు చేస్తున్నారు. మరి అదే అగ్ని విధ్వంసాన్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఒక చిన్న నిప్పురవ్వ అంటుకుందనుకోండి, దాంతో ఏమవుతుంది? అలా ఒకటి ఒక్కోసారి ఊరే కాలిపోవచ్చు, లేదంటే అడవులు కాలిపోతాయి. అంటే ఒక చిన్న నిప్పు రవ్వతో చాలా వినాశనం జరగచ్చు. అదే అగ్ని మానవ మనుగడకి ఉపయోగపడుతుంది. అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు రూపాలు ఉంటాయి. చూడండి, ఎక్కడన్నా మనం నిప్పు అంటుకుంది అని చూసామనుకోండి, వెంటనే ఏం చేస్తారు? నిప్పు అంటుకుంది అని ఎవరికైనా తెలిసిందంటే వెంటనే ఎక్కడ ఏది ఆలోచించకుండా ముందు నీళ్ళు తెచ్చి ఆర్పే ప్రయత్నం చేస్తారు కదా. ఎందుకంటే నిప్పే కాదు, నిప్పు సెగ తగిలినా కానీ మనం భరించలేం, ఆ వేడి మనం తట్టుకోలేం. అంటే నిప్పు సెగను కూడా తట్టుకోలేని మనిషి నిరంతరము అదే అగ్నిలో ఉంటే మానవ జీవితం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనిషి ఎలా ఉన్నాడు? నిరంతరము అగ్నిలోనే, అంటే సూక్ష్మమైన అగ్ని. అంటే మనిషిలో ఉండే అగ్ని ఏంటి? వికారాలనే అగ్ని, క్రోధం అనే అగ్ని, ఈర్ష, ద్వేషం, పగ, ప్రతీకారం, అహంకారం. ఈ అగ్ని, ఈ సూక్ష్మమైన అగ్ని ఎప్పటికీ లోపల రగులుతూనే ఉంది. ఇప్పుడు నిప్పు ఆరిపోయినా కానీ, అంతా మంటలు ఆరిపోయిన తర్వాత కూడా వెళ్ళినా కానీ ఆ వేడి చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ వేడిని భరించలేం. కానీ మన లోపల ఈ వికారాలు, క్రోధం, అహంకారం, ఈర్ష, ద్వేషం అనే అగ్ని నిరంతరం రగులుతుంటే మరి మానవ జీవితం ఎలా ఉంటుంది? చూడండి, అగ్నిలో ఏదైనా వస్తువు పడితే అది మళ్ళీ సేమ్ రూపంలో మనం దాన్ని పొందలేం. అగ్నిలో ఏ వస్తువు వేసినా దాని నామరూపాలు మారిపోతాయి, అది బూడిదైపోతుంది. అలాగే మానవ జీవితంలో కూడా ఈ వికారాలనే అగ్నితో మానవ జీవితంలో మానవతా విలువలు అనేవి బూడిదైపోతున్నాయి. మానవత్వం అనేది కనపడకుండా అయిపోతుంది. మనిషిలో మానవత్వ విలువలు తగ్గి మనిషి జీవితం ఎలా ఉంది? ఇప్పుడు చాలా క్రిటికల్గా మారిపోయింది. మరి చూడండి, నిప్పు అంటుకుంటే ఆర్పాలి, రక్షించాలి, ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేస్తాము, మనకి చేతనైన సహాయం చేస్తాము. కానీ మరి మనలో రగులుతున్న ఈ అగ్నిని మనం ఎలా చల్లార్చాలి? ఈ అగ్ని నుంచి ఎలా బయటపడాలి? మరి దానికోసం కూడా ప్రయత్నాలు చేయాలి కదా. ఎప్పుడైతే మనం ఈ అగ్ని నుంచి బయటపడతామో అప్పుడు జీవితంలో నిజమైన సుఖం, శాంతి ఉంటుంది. ఏ అగ్ని అంటే క్రోధం అనేది అగ్ని, ఈర్ష్య అనేది అగ్ని. అంటే ఈ అగ్నితో ఏమవుతుంది? మన జీవితాన్ని నష్టం చేసుకోవటమే కాకుండా మనతో పాటు అనేక మంది జీవితాలని కూడా ఈ నిప్పు అంటుకుంటుంది. నిప్పు ఒక చోట అంటుకుంటే ఒక చోటే ఉండిపోదు. ఆ నిప్పు ఏమవుతుంది? స్ప్రెడ్ అవుతుంది. అగ్ని స్ప్రెడ్ అవుతుంది కదా. అలాగే మనలో ఇలాంటి భావాలు ఉంటే, మనలో ఇలాంటి అగ్ని ఉంటే అది కేవలం మనకే వర్తించదు. మనతో పాటు ఉన్నవాళ్ళు, సమాజము, ప్రకృతి అన్నిటికీ అగ్ని అంటుకుంటుంది. అందుకే మనం
మన ఈ సూక్ష్మమైన అగ్ని ఎలా అయితే స్థూలంగా అగ్ని అంటుకుంటే అందరూ సహాయం చేస్తారు, అలాగే సూక్ష్మంగా ఈ అగ్ని పైన కూడా మనం అటెన్షన్ పెట్టాలి. మనలో ఈ ఉన్న అగ్నిని ఎలా చల్లార్చాలని ఆలోచించాలి. చూడండి, అగ్ని ఎక్కడైనా నిప్పు అంటుకున్నప్పుడు ఏం చేస్తారు, నీళ్ళు వేయాలి. నూనె వేస్తే అగ్ని ఇంకా 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 ఎక్కువ పెరిగిపోతుంది. అదే గాలి వీచింది అనుకోండి, ఎటు గాలి వీస్తే ఆ అగ్ని యొక్క అది కూడా ఏమవుతుంది, ఇంకా ఇంకా పెరిగిపోతుంది అగ్ని, గాలి నూనె. అలానే మనలో కూడా ఏముంది, ఇప్పుడు ఆల్రెడీ మనలో కామ క్రోధ మోహం అహంకారాలనే వికారాల అగ్ని ఉంది. ఈ వికారాలనే అగ్నికి బయట సాంగత్యము, వాతావరణము, మనం తినే భోజనము, ఇంకా ఈ రోజుల్లో ఎక్కువైపోయింది మొబైల్స్, సోషల్ మీడియా. అంటే ఏది చూడాలో అది చూడట్లేదు, రకరకాల విషయాలు సేకరిస్తున్నాడు, చదువుతున్నాడు, వింటున్నాడు. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మనలో ఉన్న అగ్నిని ఇంకా ఇంకా పెంచుతున్నాయి. ఎక్కడ మనలో అగ్నిని చల్లార్చే మార్గాలైతే ఈ ప్రపంచంలో కనిపించట్లేదు, అవి ఇంకా పెరుగుతున్నాయి తప్ప మనం ఎవరితో మాట్లాడినా, ఏం చూసినా, ఏం విన్నా ఇంకా మనలో నెగిటివిటీని డెవలప్ చేసే విషయాలే ఉంటున్నాయి, కానీ తక్కువ చేసే విషయాలు లేవు. మరి వాటిని, మనలో అగ్నిని మనం చల్లార్చాలి అంటే మనకేం ఉండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా పనిచేస్తుంది, నీళ్ళలాగా పనిచేస్తుంది. ఇప్పుడు నీళ్ళు వేస్తే అగ్నికి విరుగుడంటే నీళ్ళు, వాటర్ వేస్తే ఏమవుతుంది, అగ్ని చల్లారుతుంది. అలాగే మనలో ఉన్న ఈ వికారాలు, ఈర్ష, ద్వేషం, ఈ అగ్నిని చల్లార్చాలంటే మనకు కూడా ఏం కావాలి, ఆధ్యాత్మిక జ్ఞానం అనే నీళ్లు వేయాలి. ఇంకా మనలో ఎంత శుభభావన, శుభకామన ఇవన్నీ ఎంత డెవలప్ చేసుకుంటూ ఉంటామో ఈ అగ్నిని మనం మెల్లగా చల్లార్చగలుగుతాం. మనం అటెన్షన్ పెట్టలేదనుకోండి, ఈ అగ్ని మనతో పాటు అనేక మంది జీవితాలను నష్టం చేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ, ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తాడు. తపస్సు చేసి లాస్ట్కి తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ప్రసన్నమై ప్రత్యక్షమై అడుగుతాడు, నీకు ఏం కావాలో, ఏం వరం కావాలో కోరుకోమని ఆ వ్యక్తిని అడుగుతాడు. అయితే భగవంతుడు ఒక కండిషన్ పెడతాడనమాట, నువ్వు ఏం వరం కోరుకున్నా, నువ్వు ఏది అడిగినా నీకంటే ఎక్కువ నీ పక్కింటి వాళ్ళకి డబల్ దొరుకుతుంది అని చెప్తాడనమాట భగవంతుడు. సరే అని ఆయన ఫస్ట్ ఏం అడుగుతాడంటే, నాకు ఒక కారు కావాలని అడుగుతాడు. ఆయనకి ఒక కారు వస్తుంది, ఆయన పక్కింటి వాళ్ళకి 2 కార్లు వస్తాయి. మళ్ళీ ఇంకొక వరం పడతాడు, నాకు ఒక బిల్డింగ్ కావాలని అడుగుతాడు. ఆయనకు ఒక బిల్డింగ్ దొరుకుతుంది, ఆయన పక్కింటి వాళ్ళకి డబుల్ వస్తాయి. సో ఆయనకు అది చూసి ఈర్ష్య కలుగుతుంది, ఇదేంటి నాకు ఒకటి అడిగితే వాళ్ళకి 2 వస్తుంది, ఈసారి నేను ఇలా కాదు ఇంకా ఇంకో విధంగా అడగాలని అనుకుంటాడు. ఆయన ఏం అడుగుతాడంటే భగవంతుడు నాకు ఒక కన్ను పోవాలి అని అడుగుతాడు. అంటే పక్కింటి వాళ్ళకి 2 కళ్ళు పోతాయి. నాకు ఒక కాలు పోవాలని అడుగుతాడు, పక్కింటి వాళ్ళకి 2 కాళ్ళు పోతాయి. అంటే మనిషిలో ఆయన అంతా తపస్సు చేశాడు. దేనికోసం తపస్సు చేశాడు, భగవంతుడి నుంచి వరం పొంది జీవితంలో సుఖంగా ఉండాలని చేశాడు తపస్సు. కానీ ఆయనలో ఈర్ష్యని అగ్ని, అంటే నాకంటే నా పక్క వాళ్ళకి ఎక్కువ దొరుకుతుంది అని ఎప్పుడైతే ఈర్ష్యాగ్ని వచ్చిందో ఆయనలో, నేను పోగొట్టుకుంటున్నా అన్న విషయం కూడా మర్చిపోయాడు. అయితే ఆయన అంత తపస్సు చేసినది జీవితం సుఖంగా ఉండాలనుకుంటాడు, కానీ ఒక కాలు, ఒక చెయ్యి, ఒక కన్ను పోతే ఆయన లైఫ్ ఏముంటుంది, లైఫ్ పోయినట్టే కదా. అయినా కానీ ఆయన నేను పోగొట్టుకుంటున్నానన్న ధ్యాస కూడా మర్చిపోయి నా పక్కోడికి డబుల్ పోతుంది కదా అనే ఆలోచనతో అలాంటి వరం అడుగుతాడు. అంటే ఈ రోజుల్లో మనిషి ఈర్ష్య ద్వేషాలకి వశమైపోయి తన జీవితంలో సుఖం శాంతి పోగొట్టుకుంటున్నాను అని గ్రహించే శక్తిని కూడా కోల్పోతున్నాడు. కోల్పోయి ఏం చేస్తున్నాడు, వేరే వాళ్ళని, అంటే ఇప్పుడు రేస్ చేశారనుకోండి, మనం ముందుకు వెళ్ళాలనుకోవడం వేరు, కానీ వేరే వాళ్ళని లాగి ముందుకు వెళ్ళాలనుకోవడం వేరు. దాంట్లో ఏమవుతుందంటే ఫస్ట్ మనమే నష్టపోతాం, మనం నష్టపోయిన తర్వాత వేరే వాళ్ళకి నష్టం జరుగుతుంది. అందుకే ఈ సూక్ష్మమైన అగ్నిలో మనిషి మానవత్వాన్ని మర్చిపోతున్నాడు, తనకి తాను నష్టం చేసుకుంటున్నాడు, తన జీవితంలో అన్నీ పోగొట్టుకుంటున్నాడు అనే విషయాన్ని మర్చిపోతున్నాడు. ఇంకా మనం పురాణాల్లో ఏం వింటాము, ఎవరైనా ఎక్కువ పాపాలు చేస్తే వాళ్ళు నరకానికి వెళ్తారు, నరకంలో యమపురిలో ఏం చేస్తారు, సూదులతో గుచ్చుతారు, ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు, అలా ఎన్నో రకరకాల పనిష్మెంట్లు ఉంటాయని గరుడ పురాణంలో అలా రాసి ఉంది. అలా చదువుతాం, వింటాం. కానీ ధర్మరాజపురి ఎక్కడుంది, ఎక్కడో పైన లేదు, ఈ ప్రపంచంలోనే ఉంది ధర్మరాజపురి. ఎందుకంటే మనిషికి క్రోధం వచ్చినప్పుడు మనిషి ముఖం ఎలా ఉంటుంది, క్రోధం వచ్చినప్పుడు కళ్ళు ఎర్రగా, ముక్కు ఎర్రగా. అంటే ఈ క్రోధం అనే అగ్నిలో ఏమవుతున్నాం, మనల్ని మనమే డీప్ ఫ్రై
చేసుకుంటున్నాం. ఏదైనా వస్తువుని మనం డీప్ ఫ్రై చేయగానే దాని రంగు రూపం మారిపోతుంది కదా. అలాగే ఒక్కసారి మనకి చాలా కోపం వచ్చినప్పుడు అద్దంలో మన ముఖం చూసుకుంటే మన ముఖం కూడా అలా కళ్ళు ముక్కు అన్నీ అలా ఎర్రగా అయిపోతుంది, డీప్ ఫ్రై అయినట్టు అయిపోతున్నాం. ఇప్పుడు మనలో ఈర్ష, ద్వేషం అలాంటి అగ్ని మన లోపల సూక్ష్మంగా ఉందనుకోండి, మన ముఖంలో ఎలా కళాకాంతులు ఉండవు, మాడిపోయిన ముఖంలా అయిపోతుంది. అంటే మనం వికారాలను అగ్నితో ఎక్కడో ఎవరో పనిష్మెంట్ ఇవ్వడం తర్వాత మనం యమధర్మరాజపురికి వెళ్తాం, పాపాలు ఇలా యమదూతలు పనిష్మెంట్ ఇస్తారు, అవన్నీ స్టోరీస్ అవి తర్వాత. కానీ మనలో ఉన్న వికారాలను అగ్నితో మనమే ఫ్రై అయిపోతున్నాం. మనమే ఎలా అయిపోతున్నాం? ఖాళీ బూడిదైపోతున్నాం, సుఖశాంతిని కోల్పోతున్నాం. అందుకే ఈ అగ్నిని మనం ఎలాగన్నా చేసి చల్లార్చుకోవాలి. దీనిపైన మనకి అటెన్షన్ ఉండాలి. చూడండి, ఎవరికైనా చాలా కోపం ఉందనుకోండి, క్రోధం అనే అగ్నిలో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏ మాట చెప్పినా ఎక్కదు. మంచి చెప్పినా కూడా, వాళ్ళ మంచి కోరుకుని చెప్పినా, వాళ్ళ కోసం చెప్పినా కానీ ఎక్కదు. ఎలా అంటే చూడండి, పెనం చాలా వేడెక్కిన తర్వాత దాని మీద నీళ్ళు వేయగానే ఏమవుతుంది? ఆ పెనం మీద నీళ్ళు వెంటనే ఆవిరైపోతాయి. అలాగే ఎవరైతే ఈ అగ్నిలో దహించబడిపోతూ ఉంటారో వాళ్ళకి మంచి చెప్పినా కానీ వీళ్ళు నా మంచిగా చెప్తున్నారు కదా, నా కోసమే చెప్తున్నారు కదా అని గ్రహించే శక్తి వాళ్ళలో ఉండదు. అంటే ఈ వికారాలనే అగ్నితో మన బుద్ధి పనిచేయడం మానేస్తుంది. అందుకే మనం మన లైఫ్లో ఏం చేయాలి? ఈ అగ్నిని చల్లార్చుకోవాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనే నీళ్లు వేయాలి. ఎంత మనం జ్ఞానాన్ని చింతన చేస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే ఏది మంచి ఏది చెడు, ఏ దారిలో వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే అటెన్షన్ మనకు వస్తుంది. ఎప్పుడైతే మనం గుర్తిస్తామో ఇది అగ్ని, మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాము? ఈ వికారాల్ని, ఈర్ష, ద్వేషం, పగ, ప్రతీకారం వీటిని అగ్నిలాగా నష్టం చేసే వస్తువులా భావించట్లేదు. ఏమనుకుంటున్నాం? ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కోపం ఎవరన్నా అంటే కోపం వస్తుంది, మరి అలా కామన్ అయిపోయింది. అంటే జీవితంలో ఒక పార్ట్లా చేసుకున్నాం. ఈ నెగిటివిటీ మన జీవితంలో కామన్ కాదు. దీంతోనే నిజమైన దుఃఖం, అశాంతి, కష్టాలు, సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ చెడు మనలో ఎంత ఈ వికారాలనే అగ్ని ఉంటుందో అంత సమస్యలు, పరిస్థితులు ఎక్కువ అవుతాయి. అందుకే వీటిని కామన్గా భావించొద్దు, వీటిని జయించాలి. వీటి నుంచి మనం బయటకు రావాలంటే అవేర్నెస్ మనలో ఎలా వస్తుంది? ఎంత మనం ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానం, భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని వింటాము, అర్థం చేసుకుంటాము, అంత మనలో అవేర్నెస్ వస్తుంది. ఎంత మనం ఈ అగ్ని నుంచి బయటపడతామో అప్పుడు మనం వేరే వాళ్ళలో ఉన్న అగ్నిని కూడా చల్లార్చగలుగుతాం. మన జీవితం తయారు చేసుకుంటాం, వాళ్ళ జీవితాన్ని కూడా తయారు చేస్తాం. ఇంకేంటి? అగ్ని శుద్ధి చేస్తుంది అంటారు. అంటే వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది అని యజ్ఞయాగాలు చేస్తారు. అలానే యోగం అనేది కూడా అగ్ని. పురాణాల్లో చూడండి, ఎవరైనా తపస్సు చేస్తే వాళ్ళ తపస్సు ఎంతవరకు అంటే వాళ్ళ తపస్సు ఎప్పుడైతే అగ్ని రూపం దాల్చుతుందో అప్పుడు వాళ్ళ తపస్సు ఫలించి వాళ్ళు ఎవరి కోసమైతే తపస్సు చేశారో వాళ్ళు ప్రత్యక్షమైనట్టు చూపిస్తారు కదా. అలాగే యోగ అగ్నితో ఏమవుతుంది? ఆత్మ పావనంగా అవుతుంది. అక్కడ మనకి ఏం చూపించారు? రామాయణంలో రావణాసురుడి నుంచి రావణాసురుని జయించిన తర్వాత సీత రావణుడి జైలు నుంచి రాముడి దగ్గరికి వచ్చినప్పుడు రాముడు ఏం పెట్టారు? అగ్ని పరీక్ష పెట్టాడు. ఆ అగ్ని పరీక్షని జయించిన తర్వాతే రాముడు సీతని మళ్ళీ తన వెంట అయోధ్యకు తీసుకువెళ్ళాడని స్టోరీ చెప్తారు. మరి ఆత్మ అంటే ఆత్మరూపి సీత మనం ఈ పంచ వికారాలనే రావణాసురుడి జైల్లో చిక్కుకొని అపవిత్రమైపోయాం. ఇప్పుడు మనం కూడా ఎలా మళ్ళీ యోగం అంటే సంబంధం, స్మృతి. ఎంత మనం భగవంతుణ్ణి ఏకాగ్రతతో గుర్తు చేస్తామో, సంలగ్నత, ఎంత సంలగ్నత ఉంటుందో, ఏకాగ్రత ఉంటుందో అప్పుడు మనం గుర్తు చేసే స్మృతి ఏమవుతుంది? అగ్ని రూపమై మన జన్మజన్మల అంటే యోగ అగ్నితో ఆత్మరూపి సీత ఏమవుతుంది? పావనం అవుతుంది, శుద్ధం అవుతుంది. మన జన్మజన్మల వికర్మల నుంచి, వికారాల నుంచి ముక్తి అవుతాము. ఇంకా మనకి స్వర్గ ప్రాప్తి దొరుకుతుంది. ఆత్మ పతితం నుంచి పావనంగా అవుతుంది. అంటే యోగం ఏంటి? అగ్ని రూపం. బుద్ధి ఎంత ఏకాగ్రం అవుతుందో, ఎంత పరమాత్మని గుర్తు చేస్తామో, ఎందుకంటే పరమాత్మ పవిత్రతా సాగరుడు కదా, ఆయన వచ్చే పవిత్రతా కిరణాలతో ఆత్మరూపి సీత కూడా పావనమై తిరిగి పరమాత్మ వెంట వెళ్ళగలుగుతుంది. అందుకే మన జీవితంలో ఈ వికారాలనే అగ్ని నుంచి మనం బయటపడాలి అంటే మనకి 2 విషయాలు ఉండాలి. ఒకటి ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి, ఇంకొకటి పరమాత్మ స్మృతి ఉండాలి. ఎంత జ్ఞానం
యోగం. పరమాత్మ స్మృతి, స్మృతిని ఏమంటారు? యోగం అంటారు. ఎంత మన స్మృతి నడుస్తూ తిరుగుతూ కూర్చుంటూ ఏం చేస్తున్నా కూడా ఎంత మనం బుద్ధి ఏకాగ్రం అవుతుందో, ఎంత సంలగ్నం అవుతుందో, అప్పుడేమవుతుంది? జన్మజన్మల పాపకర్మల నుంచి ఆత్మ పావనమవుతుంది. సీత పావనమై రాముడు వెంట వెళ్ళగలుగుతుంది. ఎంత మనం భగవంతుని గుర్తు చేస్తామో అప్పుడు మనకి 3 లాభాలు ఉంటాయి. పాస్ట్లో మనం చేసిన వికర్మల నుంచి బయటపడగలుగుతాం. ప్రజెంట్ మనతో ఎలాంటి పాపకర్మలు జరగవు. ఇంకా ఫ్యూచర్ మనది బాగుంటుంది. ప్రజెంట్ బాగుంటే ఆటోమేటిక్గా ఫ్యూచర్, ప్రజెంట్తో కనెక్ట్ అయ్యి ఫ్యూచర్ కదా. మనం ప్రజెంట్ బాగుంటే, భగవంతుడి స్మృతి ఉంటే అప్పుడేమవుతుంది? ఫ్యూచర్ కూడా ఆటోమేటిక్గా మన భవిష్యత్తు కూడా బంగారంలాగా తయారవుతుంది. మనకి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. అందుకే ఆలోచించకండి, మనం పోయిన తర్వాత మన వికర్మలకి పనిష్మెంట్ దొరుకుతుంది, అప్పుడు యమదూతలు వచ్చి మనం తీసుకువెళ్తారు అలా అనుకోకుండా ఇప్పుడే మనం, యమదూతలు అంటే ఏంటి? మనం చేసిన పాపాలు, అంటే మనలో ఉన్న వికారాలను అగ్ని, కామం, క్రోధం, లోభము, అహంకారం, ఈ వికారాలతో మనం ఏవైతే కర్మలు చేస్తామో పాపకర్మలు, ఆ పాపకర్మలు ఎలా అవుతాయి? యమదూతల్లాగా మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. అంటే అందుకే ఇప్పుడు ఈ ప్రపంచంలో అంతా ఏం పీరియడ్ నడుస్తుంది? పనిష్మెంట్ పీరియడ్. ఎవరు ఎలాంటి కర్మలు చేశారో వాటికి ఫలితం. అంటే ఒకరు ఫైనాన్షియల్ కావచ్చు, సంబంధాల్లో కావచ్చు, ఆరోగ్యం పరంగా కావచ్చు, ఇలా రకరకాల అందరూ పనిష్మెంట్లు తీసుకుంటున్నారు. ఎవరి జీవితంలో సుఖం శాంతి అనేది లేదు. మరి మనం ఇక్కడ ఉంటూ ఈ ప్రపంచంలో అన్ని కర్మలు చేస్తూ అన్నిటి మధ్య ఉంటూ కూడా మనం సుఖంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ వికారాలనే అగ్ని, సూక్ష్మమైన అగ్ని పైన శ్రద్ధ పెట్టాలి. ఎంత సూక్ష్మమైన అగ్ని పైన శ్రద్ధ పెడతామో, అవేర్నెస్ ఉంటుందో, అంటే ఈ సూక్ష్మమైన అగ్ని నుంచి మనం రక్షించుకోవాలంటే మన బుద్ధి ఎవరితో ఉండాలి? భగవంతుడితో ఉండాలి. ఎక్కడైనా మంటలు అంటుకున్నాయంటే ఏం చేస్తారు? వెంటనే మనం ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేస్తాం, వాళ్ళు వచ్చి మంటల్ని ఆర్పుతారు. అలాగే ఫైర్ ఇంజిన్ ఎవరు అంటే ఈ మంటల్ని చల్లార్చే శక్తి ఎవరిలో ఉంది? ఒక్క పరమాత్మలోనే ఉంది. అందుకే మనల్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎవరు? ఆత్మ. మనల్ని మనం అర్థం చేసుకుని మన సంబంధాన్ని, మన స్మృతిని, ఈ స్మృతికి ఏం పేరు పెట్టారు? యోగం అని పేరు పెట్టారు. ఎంత మన స్మృతి తీవ్రం అవుతుందో, ఎంత మనలో సంలగ్న పెరుగుతుందో, అదే ఈ తీవ్రత ఎంత పెరుగుతుందో ఇది అగ్ని రూపంలో ఆత్మని శుద్ధి చేస్తుంది. దీనికోసం మనం ఏమి కష్టపడాల్సిన పని లేదు. అన్నీ చేసుకుంటూ కూడా కొంచెం కొంచెం ఆయన చెప్పిన మాటలు విని మన కర్మల్లో ఆయన ఏం చెప్తున్నాడో జ్ఞానం, ఈ జ్ఞానం ఎలా పనిచేస్తుంది? నీళ్ళలాగా పనిచేస్తుంది. అంటే నీళ్ళలాగా ఎలా పనిచేస్తుంది? చూడండి, మనం ఏదైనా పని చేసినప్పుడు మనలో ఆలోచనలు వస్తాయి, మంచి చెడు ఆలోచనలు వస్తాయి కదా. మంచి చెడు ఆలోచనలు వచ్చినప్పుడు జ్ఞానం ద్వారా మన బుద్ధి రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోగలుగుతుంది. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనే ఆలోచన మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం పాజిటివ్గా చేస్తూ శ్రేష్ఠ కర్మలు చేస్తూ ఉంటే మన లైఫ్ బాగుంటుంది. అంటే ఏం చేస్తుంది? ఆధ్యాత్మిక జ్ఞానం నీళ్ళలాగా పనిచేస్తుంది. అంటే మనలో వస్తాయి ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఎందుకంటే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ ఉన్నాయి కదా. వాటికి వశమే ఆత్మలో సంస్కారాలు అయిపోయినాయి. మరి ఆ సంస్కారాలు కామన్ అయిపోయినాయి కదా, అవి ఆటోమేటిక్గా ఆలోచనలు వస్తాయి. బుద్ధి వాటికి వశమవుతూ ఉంటుంది. ఎంత మనం జ్ఞానాన్ని అర్థం చేసుకుంటామో, భగవంతుడు చెప్పిన మాటలు వింటూ ఉంటామో, ఆ మాటల్ని మనం బుద్ధిలో ఉంచుకుంటామో, అప్పుడు మనం చెడు వైపు వెళ్ళకుండా, ఈ అగ్నిలో పడకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. స్థూలంగా అగ్నిని అయితే ఎవరైనా ఆపగలుగుతారు, ఎవరైనా సహాయం చేయగలుగుతారు. కానీ ఈ సూక్ష్మమైన అగ్నిని చల్లార్చుకునే బాధ్యత మనకే ఉంది. ఎవరు అంటే ఈ అగ్ని బయటే కనిపించదు, బయట ఎవరికీ తెలియదు. మరి ఆ అగ్ని నుంచి మనం బయటపడాలంటే మన మీద మనకి శ్రద్ధ ఉండాలి, మన పైన మనకి అటెన్షన్ ఉండాలి. అప్పుడే ఈ అగ్ని నుంచి బయటపడగలుగుతాం. అందుకే మనం అన్నీ చేసుకుంటూ మన రొటీన్ వర్క్స్, మన బాధ్యతలు అన్నీ తీర్చుకుంటూ కూడా కొంచెం దీనిపైన, ఎందుకంటే కొంచెం సెగ తగిలితేనే మనిషి భరించలేడు కదా. మరి నిరంతరం ఇది అగ్నిలో ఉంటూ ఇప్పుడు చూడండి, చితిపైన ఎవరైనా కూర్చోగలుగుతారా? కూర్చోలేరు కదా. మనం వికారాలనే చితిపైన కూర్చుని ఉన్నాం. అందుకే జీవితంలో మనకి ఏది కావాలో అన్నీ ఉన్నా కానీ సుఖం, శాంతి, ఆనందం అనేది పొందలేకపోతున్నాం. జీవితంలో ఉన్నాం కానీ మానవతా విలువలు, మానవత్వం అనేది బూడిదైపోతుంది. బూడిద అయిపోవడం వల్ల మనిషి ఉన్నా, లైఫ్లో ఉన్నా కానీ అదొక లైఫ్ లాగా అనిపించట్లేదు. మనకి ఎలా అనిపిస్తుంది? భారంగా అనిపిస్తుంది.
చూడు, నిరంతరము నిప్పుతో ఆడుకోవాలంటే ఎలా ఉంటుంది? భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది కదా. మరి మనం ఏం చేస్తున్నాం? మన లోపల ఉన్న అగ్నిని మనం ఎప్పుడైతే చల్లార్చగలుగుతామో బయట ప్రపంచంలో కూడా మార్పు వస్తుంది. బయట ప్రపంచం కూడా ఎలా తయారవుతుంది? మనలో ఉన్న చెడుని ఎప్పుడైతే జయిస్తామో, మనలో పాజిటివిటీ తెచ్చుకుంటామో, అప్పుడు ఈ బయట ప్రపంచం కూడా ఎలా అవుతుంది? స్వర్గంలా తయారై అందరూ సుఖంగా శాంతిగా ఉండగలుగుతారు. అందుకే మనం ఈ అగ్ని పైన కొంచెం శ్రద్ధ వహిస్తాం. ఈ అగ్నిని అంటే ఇవి చిన్న విషయాలని మనం వదిలిపెట్టద్దు. ఏదైనా చూడండి, చిన్న తాడేని మనం వదిలిపెడితే ఒక దారమైనా కానీ ఆ దారాన్ని ఒక దారం 2 దారాలు అలా దారాలు కలిసి ఏమవుతుంది? పెద్ద తాడైపోతుంది. పెద్ద తాడై ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలే మళ్ళీ డిస్టర్బ్ చేస్తాయి. అందుకే మనం ఏం చేయాలంటే చిన్న చిన్న విషయాలని వదిలిపెట్టద్దు. మనలో ఎలాంటి అగ్ని ఉంది, రోజు మనం ఏ అగ్నితో సఫర్ అవుతున్నాం, మనలో ఈర్ష, ద్వేషం అంటే ప్రతీకారం, ఒకరిని చూసి ఒకరితో మనం కంపేర్ చేసుకుంటాం, వాళ్ళకంటే మనకి ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, అలా ఏదో ఒక అగ్నిలో మన జీవితం ఇదే అగ్నిలో భస్మవుతూ ఎండ్ అయిపోతుంది. అలా ఎండ్ కావద్దు. మనం ఈ మానవ జీవితంలో ఉంటూ కూడా ఎలా ఉండాలి? సంతోషంగా, సుఖంగా ఉండాలి. మనం ఈ జీవితం తీసుకునేది ఎందుకు? ఈ అగ్నిలో పడిపోవడానికి తీసుకోలేదు కదా. మనం సంతోషంగా ఉంటూ మన జీవితం మనకి ఉపయోగపడి ఇంకా 10 మందికి ఉపయోగపడేలా ఉండాలని కదా మానవ జీవితం. పర్పస్ ఉండాలి. పర్పస్ లేకుండా లైఫ్ ఉంటే అది దేనికి పనిచేయదు. మరి మన లైఫ్ మనకి ఉపయోగపడాలి. అలా మనతో 10 మంది జీవితం తయారు కావాలి అంటే మన అగ్నిని మనం చల్లార్చుకోవాలి. మనలో అవేర్నెస్ తీసుకురావాలి. మనతో పాటు మనకి వీలైతే వేరే వాళ్ళకు కూడా ఈ విషయాల్ని చెప్పి వాళ్ళను కూడా ఒక మంచి మార్గంలో పెట్టగలిగితే అప్పుడు ఈ ప్రపంచం అంటే ఈ అందరిలో ఉన్న వికారాల అగ్ని ఎప్పుడైతే చల్లబడిపోతుందో అప్పుడు ఈ ప్రపంచంలో చల్లని గాలులు వస్తాయి. చూడండి, ఎప్పుడైతే అగ్ని చల్లగా అయిపోయింది, అగ్ని మొత్తం సమాప్తం అయిపోయింది, అలా చల్లగాలులు ఎలా వస్తాయంటే మనలోనే ఈ చెడు అనేది పోతే సుఖం, శాంతి, ప్రేమ అనే చల్లగాలులు ఈ ప్రపంచంలో వీస్తాయి. అప్పుడు ఇదే ప్రపంచం ఏమవుతుంది? స్వర్గంలా అవుతుంది. లేకపోతే ఇప్పుడు ప్రతి మనిషి ఎలా ఉన్నాడు? ఒక అగ్నికుండంలా ఉన్నాడు. ఒక్కరిలోనే కాదు, ప్రతి ఒక్కరిలో రూపాలు వేర్వేరు ఉండొచ్చు. కానీ ఆ వేర్వేరు ఉన్నా కానీ కొంచెం అంశమాత్రంగా ఉన్నా అంటే చిన్న నిప్పు రవ్వ అంటుకున్నా కానీ మొత్తం ఏమవుతుంది? అది ఎంత విధ్వంసానికైనా దారితీస్తుంది, ఎంత నష్టాన్నైనా కలిగిస్తుంది కదా. అలాగే మనం కూడా చిన్న చిన్న విషయాల మీద కూడా శ్రద్ధ పెడితే ఆ చిన్న నిప్పు రవ్వలను కూడా సమాప్తం చేసుకోగలిగితే అప్పుడేమవుతుంది? మనం ఎంతో లాభాన్ని పొందగలుగుతాం. లేకపోతే మన లైఫ్లో సుఖం, శాంతి, ఆనందం ఇవన్నీ నష్టపోతాం. ఇవన్నీ నష్టపోయిన తర్వాత జీవితం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకే వికారాలనే చిత్తు నుంచి మనం బయటపడి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆ చల్లని నీడలో, పరమాత్మ స్మృతిలో ఆధ్యాత్మిక చింతన, జ్ఞాన చింతన, మంచి విషయాలు అంటే మనల్ని మనం గ్రహించుకోగలగాలి. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏ విషయాలు మనల్ని డిస్టర్బ్ చేస్తాయి, అలజడి చేస్తున్నాయి, మన లోపల మనల్ని టెన్షన్కి క్రియేట్ చేస్తున్నాయి, ఇవన్నీ అగ్నితో సమానమే కదా. అందుకే ఎంత వీలైతే అంత మనం ఈ అగ్ని నుంచి దూరంగా ఉండాలి. బయట విషయాల నుంచి కూడా మనం ఎంత ఫ్రీ అయి ఆధ్యాత్మిక జ్ఞానం పైన, పరమాత్మ స్మృతి పైన ఎంత అటెన్షన్ పెడతామో ఈ అగ్ని నుంచి బయటపడి జీవితంలో సుఖం, శాంతిగా ఉండగలుగుతాం. ఈరోజు మనం ఈ విషయాల గురించి తెలుసుకున్నాం. మళ్ళీ వచ్చే టాపిక్లో మళ్ళీ కొన్ని అద్భుతమైన విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.